నువ్వు ఇప్పుడు భీష్ముడు సొంతం. నువ్వు నా దృష్టిలో కన్యవు కాదని అవమానిస్తాడు శాల్వుడు. అది విన్న అంబాదేవి ఏడుస్తూ అక్కడే నిలబడిపోతుంది. ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటున్నావని శాల్వుడు అంబాదేవిని మెడపట్టుకుని బయటికి తోసేస్తాడు. శాల్వుడు అంతలా అవమానించిన తర్వాత అంబాదేవి తన తండ్రి దగ్గరికి వెళ్లకుండా నేరుగా భీష్ముడి వద్దకి వస్తుంది. నీ వల్లే శాల్వుడు నన్ను వద్దు అన్నాడు. నువ్వు నన్ను స్వయంవరం నుండి తీసుకొచ్చావు. ఇంకా నన్ను ఎవ్వరూ వివాహం చేసుకోరు. ఇప్పుడు నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అని అంటుంది అంబాదేవి. అప్పుడు దేవి, నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను. నేను నిన్ను వివాహం చేసుకోలేను అని భీష్ముడు అంటాడు. నీ వల్ల నా జీవితం నాశనమైంది. నేను ప్రేమించిన ప్రియుడు కూడా నన్ను కాదంటున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వివాహం చేసుకోలేను అంటున్నావు. నేను ఎలాగైనా నీ మీద పగ తీర్చుకుంటాను అని అంబాదేవి తపస్సు చేయడానికి వెళ్తుంది. అంబాదేవి దేవతల కోసం తపస్సు చేస్తూ ఉండగా కొంతమంది ఋషులు ఆమెను చూస్తారు. ఆ ఋషులు అంబాదేవి వద్దకు వచ్చి, నువ్వు ఎందుకు